అనే ఇప్పుడే చూసి వస్తున్నాను. మా ఇంటి బంగారం బంగారం లాంటి సినిమా మన బంగారం సమంత గారు చేశారు. సో యాక్షన్ సీక్వెన్సెస్ అయితే మాత్రం అదిరిపోయి. అది ఫస్ట్ పాయింట్ నేను చెప్పాలనుకుంటున్నాను. యాక్షన్ సీక్వెన్సెస్ లో సమంత గారు పుల్ ఆఫ్ చేసినట్టు ఎవరు పుల్ ఆఫ్ చేయలేరు. ఎంటైర్ టాలీవుడ్ లిస్ట్ లో ఉన్న యాక్ట్రెసెస్ లో ఎవరు పుల్ ఆఫ్ చేయలేరు. ఇది ఖచ్చితంగా రాసిస్తా. మీరు ఫ్యామిలీ మ్యాన్ చూసారు, సిటాడెల్ చూసారు. సో అవి నథింగ్ అని చెప్తా దీంతో కంపేర్ చేస్తే. అండ్ సినిమా విషయానికి వస్తే ఒక మంచి ఫ్యామిలీ వాల్యూస్ తో, ఫ్యామిలీ ఎమోషన్స్ తో ఉన్న సినిమా. రివెంజ్ విత్ సమ్ బ్యాక్డ్రాప్. ఆ బ్యాక్డ్రాప్ ఏంది అంటే నక్సలిజం. సో అందులో సమంత గారి రోల్ ఏంటి, ఆవిడ ఎన్ని ట్రబుల్స్ ఫేస్ చేశారు, ఎన్ని ట్రబుల్స్ ఫేస్ చేయాలి. సో ఇది నందిని రెడ్డి గారు చూపించాలనుకున్నారు. రొటీన్ యాక్షన్ డ్రామా అవ్వచ్చు, రొటీన్ రివెంజ్ డ్రామా అవ్వచ్చు, బట్ ఆవిడ స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ ఏదైతే ఉందో బాగా వర్కౌట్ అయింది. సినిమా స్టార్ట్ అవడం కొంచెం స్లోగా స్టార్ట్ అవుతుంది, బట్ క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేశాక ఏ క్యారెక్టర్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు అదంతా మనకి అర్థమయ్యాక ఒక 40 minutes కి మనం సినిమాలో ఇన్వాల్వ్ అయిపోతాము. అండ్ లిటరలీ సమంత గారు యాక్షన్ సీక్వెన్సెస్ ఎప్పుడు వస్తాయని చెప్పి వెయిట్ చేస్తాం. అంత బాగుంది. అండ్ కెమెరా వర్క్ ఎస్పెషల్లీ ఆ యాక్షన్ సీక్వెన్సెస్ లో. ఆ తర్వాత కొన్ని షార్ట్స్ పడతాయి, ఇంకా మంచి ఫీల్ లోకి వెళ్ళిపోతాం ఆ షార్ట్స్ వల్ల. అండ్ బిజిఎం ఇంకా సినిమాకి ప్రాణం పెట్టి సినిమాని ఇంకో లెవెల్ కి తీసుకెళ్ళి ఆ థ్రిల్ ఫీల్ అయ్యేలా చేసింది బీజిఎం బేసిక్ గా. అండ్ సాంగ్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఎక్కడ సాంగ్స్ మిస్ప్లేస్ అయ్యాయి అని అయితే చెప్పను నేను. నందిని రెడ్డి కాంబినేషన్ ఇది సెకండ్ మూవీ ఎలా అనిపించింది? అది బాగుంది. రెండు డిఫరెంట్ జానర్స్. నందిని రెడ్డి గారు సమంత కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు రెండు డిఫరెంట్ జానర్స్. అక్కడ ఎట్లా అయితే ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యామో ఇక్కడ అంత థ్రిల్ ఫీల్ అవుతాం బేసిక్ గా. సో రెండు బాగున్నాయి. రెండు జానర్స్ ఇష్టపడే వాళ్ళకి రెండు నచ్చుతాయి. లేడీ ఓరియంటెడ్ మూవీ మా ఇంటి బంగారం, కానీ జెంట్స్ కి ఏమైనా యూజ్ అవుతుందా? ఖచ్చితంగా యూజ్ అవుతుందండి. ఎందుకు అంటే ఇప్పుడు పెళ్ళయ్యాక ఒక వైఫ్ అనే వాళ్ళు ఎలా ఉండాలి, ఈ మధ్య చాలా వింటున్నాము. హస్బెండ్స్ చచ్చిపోవడం, తర్వాత లేడీస్ కూడా చాలా ట్రబుల్స్ ఫేస్ చేస్తున్నారు, చచ్చిపోతున్నారు, అదే చాలా అవుతున్నాయి. సో ఇష్యూస్ అవుతున్నాయి, అది వేరే విషయం, పక్కన పెట్టేస్తే. సో ఒక వైఫ్ అంటే జస్ట్ ఒక కిచెన్ మెటీరియల్ కాదు, ఇంకెన్నో చేయగలుగుతారు. యూ జస్ట్ నీడ్ టు సపోర్ట్ హర్. అది కనిపిస్తుంది సినిమాలో, మీకు ఆబ్వియస్లీ కనిపిస్తుంది. అండ్ నందిని రెడ్డి గారు చాలా బాగా డెలివర్ చేశారు ఆ మెసేజ్ ని. శ్రీముఖి గారు, సో ఫస్ట్ టైం మేము ఎంజాయ్ చేసాం యాక్చువల్లీ శ్రీముఖి గారిని స్క్రీన్ మీద చూడటం. కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తూ అరవకుండా చాలా కొంచెం నీట్ గా చేశారు. శ్రీముఖికి అండ్ సమంతకి ఆన్ స్క్రీన్ బ్యాటర్ ఏదైతే ఉండిందో చాలా బాగా వర్కౌట్ అయింది. సమంత హస్బెండ్ రాజ్ ఇందులో ఉన్నారని చెప్తున్నారు, ఉన్నారా? లేరు. సో లేరు. మేబీ థియేటర్ లో చూడడం వల్ల లేకపోతే థియేటర్లకు రావడం వల్ల ఉన్నారని చెప్తున్నారేమో, అది జస్ట్ రూమర్. లేరు సినిమాలో. బట్ ఆ ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం చాలా బాగున్నాయి. శారీలో ఫైట్ మాత్రం అదే నందిని రెడ్డి గారికి ఫుల్ మార్క్స్ ఇక్కడ. అండ్ ఆఫ్ కోర్స్ సమంత గారికి కూడా క్రెడిట్ ఇవ్వాలి. బికాస్ శారీలో ఆ యాక్షన్ సీక్వెన్సెస్ చేసి స్టంట్స్ పుల్ ఆఫ్ చేయడం నాట్ ఎన్ ఈజీ థింగ్. బట్ సమంత గారు పుల్డ్ ఇట్ ఆఫ్ విత్ ఎన్ ఈజ్. నేను అందుకే చెప్తున్నా, సమంత గారి లాగా యాక్షన్ సీక్వెన్సెస్ ఇంకెవరు చేయలేరు టాలీవుడ్. క్లైమాక్స్ మేము కొంచెం థ్రిల్ ఫీల్ అయ్యాము. అండ్ కొంచెం సెంటిమెంట్ కలిపి ఆ థ్రిల్ ని మిక్స్ చేసి మనకు చూపించడానికి ట్రై చేశారు. సో సాటిస్ఫై అయ్యాం క్లైమాక్స్. నేను ఎమోషనల్, గూస్ బంప్స్, తోపు తురుము అని చెప్పను. బాగుంది. యుల్ ఫీల్ గుడ్, ఎంజాయ్ చేస్తారు, మూవీ నుంచి బయటకు వస్తారు. మూవీ అందరూ అలా ఉండాలి అనుకుంటారు కానీ ఉండలేము కదా అందరింట్లో. సో పక్కా అందరింట్లో ఉండేది కామన్, బట్ దాని డిఫరెంట్ యాంగిల్ లో చూపించింది. ప్రతి అమ్మాయి లోపల అలాగే ఉంటది, ఉండాలని. చాలా బాగుంది మూవీ, చాలా బాగుంది. మా అమ్మాయిని పక్క అలానే తయారు చేస్తాను నేను. తోటిగాడు కూడా హైలైట్. శ్రీముఖి యాక్షన్ చాలా బాగా సూపర్. అసలు ఇంకా ఏ హీరో కూడా తగ్గలేదు అసలు. సమంత చాలా బాగా చేసింది. ఇంకా అందరు యాక్షన్ చాలా బాగుంది. శ్రీముఖి కూడా సూపర్. అసలు కామెడీ కూడా చాలా ఉంది. ఫస్ట్ హాఫ్ లో అయితే శ్రీముఖి డామినేట్ చేసినట్టు అనిపించింది, బట్ సెకండ్ హాఫ్ ఇంకా సమంత ఫైట్స్ అయితే సూపర్. అసలు చాలా బాగుంది. చాలా బాగుంది సినిమా. సమంత ఒక్క చాలు కుటుంబానికి. సమంత చాలా బాగుంది. నా మనవరాలు ఆవిడ కుటుంబ సమంత నాకు చాలా నచ్చింది. మూవీలో ఏం నచ్చిందమ్మా మీకు? మూవీలో టోటల్ గా ఏం నచ్చింది? ఫైటింగ్ నచ్చింది. కుటుంబాన్ని కాపాడింది, ఫైటింగ్ చేసింది, అందరినీ కాపాడింది. మంచి బంగారు సమంత. డాన్స్, పాటలు, కుటుంబం కాపాడడానికి
ఆవిడ చాలా మంచి ఒక్కళ్ళు చాలు కుటుంబానికి, సమంత చాలు అందరినీ కాపాడింది. అది చాలా నచ్చింది. మా మనవరాలు అత్తగారిలో తోడికోడలు ఎలా ఉన్నారు? తోటికోళ్ళు కూడా బాగున్నారు. ఈ సముద్రం చూసే వాళ్ళు నేర్చుకున్నారు. మా అత్తగారు ఆ తోటికోడళ్ళు అందరూ సమంతం చూసి మెచ్చుకున్నారు అన్నమాట. చాలా కాపాడిందమ్మా. నాకు చాలా నచ్చింది సమంత అంటే. చాలాను చాలా సమంతని ముద్దు పెట్టుకున్నాను, దగ్గర చేత తీసుకున్నాను అన్నాను. సమంత బంగారం అంటే నా దగ్గరకు వచ్చి ముద్దు పెట్టుకున్నాను, చేతులు పెట్టుకున్నాను. బాగా నచ్చింది. సమంతని బాగా చూసాను. సమంత దేనికోసం ఫైట్ చేసింది సినిమాలో? అంటే స్టోరీ ఏంది అర్థమైందా మీకు? ఆ స్టోరీ అంటే లైన్ సమంత అందరిని కాపాడింది, ఫ్యామిలీ కోసం బ్రో, ఫ్యామిలీ కోసం కాపాడింది. అలా ఏంటంటే దొంగలు వస్తే వాళ్ళు కొట్టింది, వాళ్ళని కాపాడింది. ఎంజాయ్ చేసిరా? సినిమా మంచిగా ఉంది. సమంత అంటుందా బాగా నచ్చింది. ఏ కోడలు గుర్తొచ్చింది మీకు అట్లా? సమంతను చూస్తే కోడలు గుర్తొచ్చింది? కోడలిద్దరు ఉన్నారు. సమంతను చూడాలండి, నేను ముద్దు పెట్టుకోవాలి సమంతని. ఎక్కడికి వెళ్ళినా సరే సమంతే అంటారు కానీ నేను సమంతని కాదమ్మా, నీ దగ్గరే ఉంది సమంత అని అంటున్నారు. సో నానమ్మ ఇప్పుడు సమంతం కలిసారు, అయ్యా మీకేంటి అంటే ఏంటి ఫీలింగ్? సమంతాన్ని నచ్చింది, అందరిని కాపాడింది. బాగుంది. మా దొంగల్ని అందరినీ చూసింది, అందరినీ కొట్టేసింది శుభ్రంగా. సమంత అంటే చాలా ఇష్టం. ఇంటికి ఒక్కతే చాలు సమంత, ఇంటికి ఒక్కతే చాలు సమంత. చాలా బాగుంది. కామెడీ టైమింగ్ ఫన్ చాలా బాగుంది. పర్ఫార్మెన్స్ వైజ్ గా శ్రీముఖి బాగుందా, సమంత బాగుందా? అంత డెఫినెట్లీ లేడీస్ చాలా బాగుంది రోల్. సంబంధం చాలా మంచి రోల్ తీసుకున్నారు. యాక్చువల్లీ కమ్యూనికేషన్ చాలా ఎండింగ్ కి చాలా మంచి హ్యాపీనెస్ ఇచ్చింది. చాలా బాగా రోల్ చాలా బాగుంది. హైలైట్ బ్లాక్ బస్టర్ యాక్చువల్లీ చాలా బాగుంది. యాక్చువల్లీ సీరీస్ దానికి తోడు ఒక ట్రబుల్డ్ పాస్ట్ ఉన్న అమ్మాయి ఒక కొత్త జీవితంలో ఒక కొత్త ఫ్యామిలీలోకి ఎంటర్ అయినప్పుడు ఎట్లాంటి విషయాలు ఫేస్ చేయాలో చూపించారు. దాంతో ఆవిడ చేసే యాక్షన్ మనకు నిజంగా హార్ట్ టచింగ్ అనిపించింది. రెండు ఏంటంటే ఇందులో రెండు క్యారెక్టర్స్ అంటే ఒకటే క్యారెక్టర్ బట్ రెండు ఫ్లేవర్స్ ఉన్న క్యారెక్టర్. ఒకటి ఒక వారియర్ క్వీన్, రెండు అంటే ఒక డ్రగ్గడ్ పాస్ట్ ఉన్న ఒక టఫ్ అమ్మాయి. అంత టఫ్ మీరు ఊహించారు, అంత భయంకరమైన పాస్ట్. ఒక మామూలు శంకరాభరణం సినిమాలో ఉండే ఫ్యామిలీ లాంటి ఫ్యామిలీలోకి ఎంటర్ అయితే వాళ్ళతో అడ్జస్ట్ అవ్వడానికి ట్రై చేస్తూ అక్కడ ఉన్న వాళ్ళ చిన్న పాలిటిక్స్ ఫేస్ చేస్తూ అందులో అడ్జస్ట్ అవ్వడానికి ట్రై చేస్తుంటే తన రగ్గడ్ పాస్ట్, తన బ్యాడ్ పాస్ట్ ఆవిడని హిట్ చేస్తుంటే దాంతో ఫైట్ చేస్తూ ఆ క్రూడ్నెస్ బయటకు వస్తుంటే దాన్ని కంట్రోల్ చేసుకుంటే అలా ఉన్న రెండు బ్యాలెన్స్. ఈ ఫ్యామిలీ సీన్స్ అన్ని అద్భుతమైన ఎర్త్లీ లైటింగ్ అది పెట్టి చాలా బాగా తీశారు, మనకి హృదయంగా తీశారు. ఎప్పుడైతే యాక్షన్ సీన్స్ వచ్చాయి అందులో ఒక చీరలో ఫైట్స్, ఆ చీరలను డిజైన్ చేయడం కానీ ఆ ఫైట్ లీ విటేకర్ ఐ థింక్ హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ ఎక్స్ట్రాడినరీగా చేశాడు. అంటే మూడు గీడు మొత్తం మారిపోయి ఒక థ్రిల్లర్ చూస్తున్న ఫీలింగ్ వచ్చేసింది. సో ఆ కంప్లీట్ రెండు బ్యాలెన్స్ చాలా బాగా చేయగలిగారు. సమంత ఆల్రెడీ ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్ట్. ఆవిడ ఇందులో కొన్ని చెప్పే డైలాగులు ఉన్నాయి. అంటే నేను అంటే ఒకవేళ ఆవిడ రియల్ లైఫ్ ఏమో అని అనిపించింది. అంటే నా పాస్ చెప్తే నువ్వు ఒప్పుకుంటావు అని తెలుసు కానీ చెప్పడానికి ధైర్యం సరిపోలేదంటే నువ్వు ఇప్పటివరకు చెప్పకపోవడమే నాకు చాలా బాధ వేసిందని అందులో హస్బెండ్ అంటాడు. దిగంత్ అని చెప్పి కన్నడ స్టార్, ఆయన కూడా బాగా చేశాడు సమంత హస్బెండ్ గా. బట్ సమంత గారు చాలా అందంగా ఉన్నారు. దాంతో ఇంకొంచెం అందమైన వాళ్ళు ఎవరైనా పెట్టాలేమో అని ఒక్క నిమిషం అనిపించింది. బట్ అదర్వైజ్ ఆయన రాజేంద్రమూడి నాకు ఎక్కడ కనిపించలేదు. లేరు ఆయన ఒకవేళ ఐ డోంట్ నో, ఐ నాట్ సీన్. శ్రీముఖి మనకి మళ్ళీ ఇదివరకు పాతకాలంలో శ్రీలక్ష్మి గారు లాగా ఒక కొత్త అందమైన సెన్సిబుల్ కమెడియన్ దొరికింది మన స్క్రీన్ కి. అద్భుతంగా చేశారు, సటిల్ ఎమోషన్స్ తో బ్రహ్మాండంగా పండించారు. అంటే మీరు ఒక పవర్ఫుల్ ఒక సూపర్ గర్ల్ తో ఒక మామూలు అమ్మాయి పోటీకి వస్తే దానికి తెలియదు కదా అమ్మాయి పాస్ట్. సో అవన్నీ భలే ఇన్నోసెన్స్ చాలా నవ్వించగలిగారు ఆవిడ. ఇదని తవ్వు చెప్పడం, ఆ తోడి కోటల మధ్యన పోటీలు, శ్రీముఖి చాలా బాగా ఫిట్ అయింది. ఆవిడ అద్భుతంగా చేశారు. శారీలో ఫైట్ యాక్చువల్ నాకేమనిపించింది అంటే ఈ సినిమాని కామిక్ ఫ్రాంచైజీ కింద, అంటే ఈ స్వర్ణ క్యారెక్టర్ ని మనం ఎలా అయితే మార్వెల్ హీరోస్ లేకపోతే ఇప్పుడు బాహుబలి ఎలా ఫ్రాంచైజ్ చేస్తున్నారో అలా ఈ సమంత గారి క్యారెక్టర్ ఎంత బాగా డిజైన్ చేశారంటే మా ఇంటి బంగారం కామిక్స్ రిలీజ్ చేసి
ఆ ఫ్రాంచైజీ తయారు చేస్తే అద్భుతంగా క్లిక్ అవుతుంది. అంటే మన ఇంకో హోమ్ గ్రోన్ హీరో, మన బాహుబలి లాగా మా ఇంటి బంగారం ఇంకో హోమ్ గ్రోన్ హీరో స్వర్ణ అనే ఒక మామూలు అమ్మాయి. ఇది ఖచ్చితంగా హిట్ అవుతుంది, ఎందుకంటే ఎమోషన్స్ ఉన్నాయి, సెంటిమెంట్ ఉంది, గుడ్ కామెడీ ఉంది, సటిల్ హ్యూమర్ ఉంది. ఎస్పెషల్లీ స్టార్ అట్రాక్షన్ సమంత. అటు ఫైట్స్ కానీ, ఇటు హ్యూమన్ ఎమోషన్స్ ఈ ఎమోషన్స్ కానీ, ఆ భర్తతో వచ్చే సీన్స్ కానీ ఫంటాస్టిక్ గా చేశారు. సో ఇట్స్ డెఫినెట్లీ ఇట్స్ బిగ్ హిట్. ఇంటి బంగారం ఎలా ఉందండి? ఒక 15 సంవత్సరాల నుంచి నేను సమంత గారిని చూస్తున్నా. ఎంతో మంది హీరోయిన్లు వచ్చారు వెళ్ళిపోయారు, కానీ సమంత గారు ఒక పెద్ద చెట్టు లాగా ఇండస్ట్రీలో అలా ఉండిపోయారు. సో ఒక లేడీ ఓరియంటెడ్ సినిమాలు అంటే ఒక విజయశాంతి గారు, తర్వాత సౌందర్య గారు, ఇప్పుడు మనకి ఈ జనరేషన్ కి సమంత. సో ఒక మంచి బ్లాక్ బస్టర్ చూసి వెళ్తున్నా. నాకైతే నచ్చింది, అందరిని చూడమని చెప్తా. సో ఆవిడ చేసిన ఫైట్స్ కానీ, ఆ తగ్గేదే లేదా సాంగ్ కానీ, సో చాలా బాగుంది. ఓవరాల్ సినిమా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం లోగా అనిపిస్తుంది అంటున్నారు. నాకు అలాగే కనిపించడం, నాకు నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేసుకున్నా అది ఈ సినిమాలో నాకు ఉంది. మరి ఓవర్ ఎక్స్పెక్ట్ చేసుకుంటే కష్టమే, కానీ ఒక ఫ్యామిలీ ఆడియన్స్ ని సినిమా హాల్ కి రప్పించేంత సత్తా ఈ సినిమాకు ఉంది. సో సమంత గారి పెర్ఫార్మెన్స్ కి అయితే నేను 5కి 3 ఇస్తా రేటింగ్. విజయశాంతిని మళ్ళీ చూసినారా సినిమాలో? నేను విజయశాంతి గారికి ఫ్యాను, ఈ సినిమాతో సమంత గారికి ఫ్యాన్ అయిపోయా. సో ఇద్దరులో ఎవరిది బాగుంది? ఇద్దరులో అంటే సమంత, విజయశాంతి. ఇప్పుడు నేను చెప్తా, ఒకప్పుడు మహానటి సావిత్రి గారు చేశారు, సావిత్రి గారి తర్వాత సౌందర్య గారు, సౌందర్య గారి తర్వాత విజయశాంతి గారు, విజయశాంతి తర్వాత ఇప్పుడు మనకి సమంత. సో ఎవరిని నేను తక్కువ చేయను. ఇప్పుడున్న జనరేషన్ కి సమంత గారు ఒక మంచి హీరో పెర్ఫార్మెన్స్ చేసింది. సమంత పర్సనల్ లైఫ్ గురించి ఇందులో అక్కడక్కడ ఉందంటున్నారు, దీని గురించి ఏమన్నా? 1-2 సీన్స్ ఉన్నాయి, కానీ వాటి గురించి నేను చెప్పి కాంట్రవర్సీ చిక్కుకోలేను. ఓవరాల్ గా మా ఇంటి బంగారం సినిమా ఒక మంచి బంగారం మూటలాగా బాగా డబ్బులు వచ్చే సినిమా సమంత. ఇదే అందరినీ కొడతా చూడు ప్రేమతో అన్న డైలాగ్ ఒకటి నాకు గుర్తుంది. మిగిలినవి కూడా అక్కడక్కడ వస్తాయి, కానీ నాకు అంత గుర్తు పెట్టుకునేంత డైలాగ్ ఏం కాదు. కానీ సో ఒక మంచి హిట్ సినిమా పడింది సమంతకి.